మన ఇంటి ముందు కాకికి అన్నం పెడితే మన పితృదేవతలు సంతోషపడతారని మీకు తెలుసా? ప్రధానంగా కాకికి 2 కారణాల చేత ప్రతిరోజూ అన్నం పెట్టాలని మన పురాణాలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి, మన పితృదేవతలు కాకి రూపంలో భూలోకంలో సంచరిస్తూ మనల్ని కనిపెట్టుకొని ఉంటారట. మనం ప్రతిరోజూ భోజనం చేసే ముందు కాకికి పెట్టి అది తిన్న తర్వాత మనం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే పితృదేవతలు ముందుగా భుజించి మనల్ని ఆశీర్వదిస్తారు. తరువాత మనం భుజిస్తే అది పుణ్యప్రదమని మన ధర్మం బోధిస్తోంది. కాకికి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు సంతృప్తి చెంది మనకు ఆశీర్వదములు ఇస్తారు. మన ఇళ్లల్లో పితృకర్మలు చేసిన సందర్భంలో కాకికి పెట్టిన పిండం ముట్టకపోతే మన పితరులు మనపై ఆగ్రహంతో లేదా అసంతృప్తితో ఉన్నారని అర్థం అని పెద్దల మాట. అందువల్లే అలాంటి సందర్భాల్లో ముందుగా కాకి అన్నం ముట్టే వరకు వేచి ఉండి తరువాత భోజనం చేస్తారు. మన పూర్వీకులు ప్రతిరోజు కూడా కాకి అన్నం ముట్టాకే తాము భుజించేవారు. గయలో మనం పిండాలను వేసే శిలకు కాకశిల అని పేరు. ఆ శిలపై పిండాలు ఉంచి మన పితృదేవతలను ప్రార్థిస్తే కాకి తానొక్కతే భుజించకుండా కావు కావుమని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నము తింటుంది. మన ఇంటి ముందు కూడా కాకికి అన్నం పెడితే మిగిలిన కాకులను కూడా పిలిచి ఆహారం పంచుకుంటుంది. ఈ చర్చ మనిషికి ఒక సందేశం కూడా ఇస్తుంది. అంత గొప్ప వివేకముగల ప్రాణి కాకి. శనైశ్చరుని అనుగ్రహం కోసం. కాకి శనైశ్చరుని వాహనం. మనము భోజనం చేసే ముందు అన్నము ముందుగా దేవునికి నివేదనం చేసి తరువాత కాకికి పెట్టమని మన శాస్త్రం చెబుతున్నది. కాకి శనైశ్చరుని వాహనం. అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే కాకి యమలోక ద్వారం వద్ద ఉంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది. అందువల్ల పితృదేవతలకు యమలోక బాధలు కూడా తొలగుతాయంటారు. భూతదయ. మానవతా దృక్పథంతో ఆలోచించినా కాకి సౌమ్యజీవి, భయస్థురాలు, ఎవ్వరికీ హాని చెయ్యదు. అలాగే మన చుట్టూ ఉన్న వ్యర్థాలు తిని బతుకుతుంది. అటువంటి ప్రాణికి అన్నం పెట్టడం కూడా ఒక దానంతో సమమైన చర్యనే కదా.